గురువందనం చెప్పుకుందాం మాస్టర్స్. ఈ విశ్వమయ ప్రాణశక్తికి విశ్వగురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అలాగే ఈ విశ్వంలో ఉన్న గురువులందరికీ, అలాగే ఈ భగవద్గీతను మనకి ఉపదేశించిన శ్రీకృష్ణ భగవానుల వారికి, వ్యాస భగవానుల వారికి, రాసి మనకి అందించిన విఘ్నేశ్వరుల వారికి, గీతా రజని మేడం గారికి, పద్మావతి మేడం గారికి, అలాగే ఈ సెషన్లో ఉన్న ప్రతి ఒక్క మాస్టర్కి, ఏకలవ్యుని కోసం నాకు అందించిన ఈ జ్ఞానం ఏదైతే ఉందో మీ అందరితో ఇప్పుడు పంచుకుంటున్నాను మాస్టర్స్. మొదటిగా ఏకలవ్యులు వారు ఎవరు, ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి అనేది మనం తెలుసుకుందాం మాస్టర్స్. అందులో ఏకలవ్యుడు అనగానే మనం ఏంటి, ద్రోణాచార్యులు వారు విద్య నేర్పించలేదు అంటూ మనం మొదలు పెడుతూ ఉంటాం. మనకు తెలిసిందంతా ఏంటంటే కుల వివక్షత, ఆయన కులం పట్టి ఆలోచించే రాజులకు మాత్రమే విద్య నేర్పిస్తారనే ఆలోచనతో ఆయనకు విద్య నేర్పలేదు అనే ఒక్క సంఘటన మాత్రమే మనకి తెలిసి ఉంటుంది. కాకపోతే ఇక్కడికి వచ్చేటప్పటికి ఆయన ఎవరు అంటే, ఏకలవ్యుడు ఎవరు అంటే నిషాద అంటే అడవిలో జీవించేవాడు అని చెప్పేసి మనం అనుకుంటాం. కానీ ఆయన చెప్పుకోవాలంటే ఏకలవ్యుడి వారు ఒక రాజవంశానికి చెందినవాడు. అది కూడాను హరివంశంకి చెందినవాడు. ఎలా అంటే ఈయన దేవకి వసుదేవుడి యొక్క అన్నదమ్ముడి యొక్క బిడ్డ అన్నమాట. ఎవరంటే అతను దేవశ్రవ ఆయన తండ్రి. ఈయన ఏంటంటే శ్రీకృష్ణుని యొక్క చిన్నాన కొడుకు అన్నమాట. ఇది ఎలా తెలుస్తుందంటే హరివంశంలోనికి మనం వెళ్ళి చూస్తే అందులోని వసుదేవుల వారికి ఏంటంటే 2 అన్నలు, 5 చెల్లెళ్ళు. ఆ 2 తమ్ముళ్ళలోని ఒక ఆయన దేవశ్రవ, ఇంకొక అతను ఏమంటే దేవవంగ. వీళ్ళేంటంటే నెక్స్ట్ వాళ్ళ యొక్క సిస్టర్స్ ఎవరంటే కుంతి, శృతకీర్తి, రాజదేవి, శృతదేవి, శృతస్రవ. కుంతి యొక్క బిడ్డలే పాండవులు. అలాగే శృతకీర్తి యొక్క కొడుకు ఎవరంటే దంతవక్రుడు. అలాగే శృతస్రవ కొడుకు శిశుపాలుడు. ఈయనేటంటే దేవశ్రవ యొక్క కొడుకైన ఏకలవ్యుడు. వీళ్ళంతా ఏంటంటే ఈ హరివంశంలోని వాళ్ళే అని ద్రోణాచార్యుల వారికి ఆల్రెడీ తెలుసు అన్నమాట. ఇక్కడికి వచ్చేటప్పటికంటే మనం ఏం తెలుసుకోవాలి ఏకలవ్యుడి నుంచి? ఏకలవ్యుడు ఎలా విద్య నేర్చుకోవాలనుకున్నాడు ఏంటి అంటే, ఒకానొకప్పుడు పాండవులతో పాటు ఈయన కూడా విద్య నేర్చుకోవాలని ద్రోణాచార్యుల వారి దగ్గరికి వెళ్ళారు. వెళ్తే ద్రోణాచార్యుల వారు ఏమన్నారంటే, నేను నీకు విద్య నేర్పనని చెప్పేశారనమాట. ఈయన విద్య నేర్పనని చెప్పేశారు. చెప్పేటప్పుడు ఏంటంటే ఈయన కులం వల్లనే అలా చెప్పలేదు అంటే, ఆయన ఈ అడవి జాతికి చెందినవాడు, నిషాద వ్యక్తి అని చెప్పేసి నేర్పలేదని చెప్పేసి అందరూ అంటుంటారు. కానీ అది నిజమైనది కాదు. ఆ దృష్టి అనేది మనది తప్పు అని తెలుసుకోవాలి ఇప్పుడు మనం. ఎందుకంటే ఏ గురువును మనకి మన యొక్క కులాన్ని చూసి గాని, గుణాన్ని చూసి గాని చెప్పరు. అదంతాను తప్పు అని మనం తెలుసుకోవాలన్నమాట. ఎందుకంటే మనకి భగవద్గీతలోని శ్రీకృష్ణుల వారు చెప్పారు, చాతుర్వర్ణ మాయా గుణాచిష్టం అంటే గుణాల్ని, కర్మల్ని బట్టి వారి యొక్క వర్ణం గాని, పుట్టుక గాని ఉండదు, డిసైడ్ చెయ్యొద్దు అని చెప్పేసి మనకి చెప్పారు. అందులోనే అలా అనుకుంటే కర్ణుడు కూడాను కుల వివక్షత వల్లే విద్య నేర్చుకోలేపారు అని చెప్పేసి అంటారన్నమాట. అలాగే ఏకలవ్యుడి పట్ల కూడాను అటువంటి దృష్టి ద్రోణాచార్యుల వారు చూపించారని చెప్పేసి అంటుంటారు. కానీ అది నిజం కాదు. ద్రోణాచార్యుల వారి కోసం ఇక్కడ మనం కొద్దిగా తెలుసుకోవాలి. ఏంటంటే ద్రోణాచార్యుల వారే కర్ణుడికి, అలాగే పాండవులకి, కౌరవులకి, అంతేకాకుండా తన కొడుకైన అశ్వత్థాములకి, ఇంకా ఆ రాజ్యంలో నివసించే ప్రతి ఒక్క రాజుకి ఈయనే గురువు అన్నమాట.
అంతేకాకుండా ద్రోణాచార్యులు వారేంటంటే తనని చంపడానికే పుట్టిన ద్రుపదుడి కొడుకు దుష్టజమ్యునుడికి కూడాను తానే విద్య నేర్పించారు. అటువంటిది ద్రోణాచార్యుల వారికి ఆల్రెడీ ద్రుపదుడి కొడుకు వల్ల తనకి మరణం తథ్యమని తెలిసినా ద్రుపదుడు తీసుకొచ్చి తన్ని ఆహ్, శస్త్ర అంటే శస్త్రాలను నేర్పించమని ద్రోణాచార్యుల వారి దగ్గరికి విడిచిపెట్టి మీరే తనకి విద్యను నేర్పించాలి అని అంటే, అటువంటి వాడికి కూడాను ద్రోణాచార్యుల వారు విద్య నేర్పించారు. అంటే గురువుకి ఎటువంటి వివక్ష అన్నది ఉండదు. అంటే కులం అని గాని, ఆయన ఈ గుణంతో ఉన్నవాడని గాని చూడరు. అది మనం తెలుసుకోవాలి. అలాగే ఏకల్ అలాగే ద్రోణాచార్యుల వారి యొక్క వృత్తి కోసం ఆయన ఊంచ వృత్తి చేసేవారంట. ఏంటంటే ఎవరికైనా దానం చేయగా కింద పడిన గింజలు ఏరుకుంటారే తప్ప కింద పడినవి ఎళ్లి ఎవరి దగ్గర చేయి చాచేవాళ్ళు కాదు ఆయన. చివరికి తన యొక్క బిడ్డకి తాగటానికి పాలు లేకపోయినా సరే ద్రుపదుడి దగ్గరికి వెళ్లి ద్రోణుడు 1000 ఆవులు నీకు దానంగా భిక్షగా ఇస్తాను. నీకు భిక్ష కావాలా? అని అడుగుతారు. అటువంటిది ద్రోణాచార్యుల వారి యొక్క గుణం అన్నమాట. ఆయన యొక్క క్యారెక్టర్. అటువంటి వ్యక్తి కులం వలన విద్య నేర్పలేదు ఏకలవ్యుడికి అని చెప్పేసి మనకి సినిమాల ద్వారా మనం తెలుసుకుంటున్నాం. కానీ అది తప్పు. మనం పూర్తిగా ఏదైనా ఒక దాని కోసం గాని, ఒక వ్యక్తి కోసం తెలుసుకోవాలంటే ముందు వెనక 1కి 4 సార్లు మనం తెలుసుకొని తీరాలి. బాగా ఆలోచించి గాని ఒక మాట ఆడకూడదు అనేది కూడా మనం ఇక్కడ కొంచెం నేర్చుకోవాలన్నమాట. ఇంకా ఏంటంటే భీష్ముల వారు ఈ పాండవులకు గాని, కౌరవులకు గాని విద్య నేర్పించాలి అన్నప్పుడు ఎందుకు ద్రోణాచార్యుల వారిని గురువుగా ఎంచుకున్నారంటే, ఆయన పరశురాముడి దగ్గర ధనుర్వేదాన్నే దానంగా పుచ్చుకున్నవాడు ద్రోణాచార్యుల వారు. అంటే ఆయన ఎంతటి నైపుణ్యం ధనుర్విద్యలో ఉందో మనం అర్థం చేసుకోవాలి. అందుకే ఆయన నెక్స్ట్ ద్రోణాచార్యుల వాళ్ళు ఇక్కడ ద్రుపదుడితో పాటు భరద్వాజ ఆశ్రమంలోని భరద్వాజ మహాముని దగ్గర గురువుగా తీసుకొని శిష్యరికం చేశారు. ఆయన దగ్గర విద్య నేర్చుకుని యావత్ ధనుర్విద్యని నేర్చుకున్నవాడు. అలాగే పరశురాముడి దగ్గర యావత్ ధనుర్విద్యని దానంగా తీసుకున్న వాళ్ళు ఈ ద్రోణాచార్యుల వారు. అందుకే ఆయన దగ్గర ధనుర్విద్య నేర్పించడానికి ప్రపంచంలో ఉన్న రాజులందరూ వారి యొక్క బిడ్డలనందరినీ ఆయన దగ్గరికే గురువుగా ఎంచుకొని మరీను వారికి విద్య నేర్పిస్తున్నారు. ఇంకా ఏంటంటే అందుకే ఆయనకి ఎటువంటి పక్షపాతం అనేది ఉండదు అని మనం తెలుసుకోవాలి. అలాగే ఎవరి కోసం ఆయన భయపడి నేర్పించడం మానేయలేదు అనేది కూడా మనం తెలుసుకోవాలన్నమాట. అంతేకాకుండా ఇక్కడ ద్రోణాచార్యుల వారి దగ్గరికి ఏకలవ్యుడు విద్య నేర్చుకోవడానికి వెళ్ళేటప్పుడు నీకు నేర్పించనని ఖచ్చితంగా ఆయన చెప్పేశారు. అది ఏంటంటే ఆయన వెంటనే చెప్పిన వెంటనే ఏకలవ్యుడి వారు కూడాను వెళ్ళిపోయారు. వెళ్ళి ఏం చేశారు? తననే గురువుగా అంటే ఈ విద్య అనేది నేర్చుకోవడం అనేది తనకి తపన. ఎలా అయినా ధనుర్విద్య నేర్చుకోవాలనే తపనతో ఆయన యొక్క మట్టి విగ్రహాన్ని తయారు చేసుకొని తననే గురువుగా భావించి ఆయన్నే గురువుగా భావించి చిత్తశుద్ధితో ఆ ధనుర్విద్య అనేది నేర్చుకున్నారు. ఇక్కడ మనం గురుతత్వం అంటే ఏంటో ఒక్కసారి తెలుసుకుందాం. అంటే ఏ విధంగా గురువుని మనం వారి యొక్క తత్వాన్ని మనం అందుకోవాలి అనేది. మన ముందు ఒక వ్యక్తి అనేవారు వచ్చి మనకి జ్ఞానం చెప్పి మనలో ఉన్న గురువుని స్పృశించి వెళ్తారు. ఆలే చైతన్య గురువు. మనలో లోపల ఉండే గురువుని స్పృశించి వెళ్తారంట. ఆ వెళ్ళేటప్పుడే మనం వారి యొక్క అంతర్ముఖంగా మనం ఏదైతే విద్య వారి ద్వారా నేర్చుకోవాలనుకున్నామో అప్పుడు మనం నేర్చుకోగలుగుతాం. అలాగే బయట అంటే మనకి మనిషి కనిపిస్తారు. శరీరంతో కనిపించే గురువు
ఏదైతే ఉన్న గురువు ఉన్నారో ఆయనకి శిష్యుడిగా ఉన్నప్పుడు మనం ఏ విధంగా మనకి భగవద్గీతలో చెప్పారు. పరిప్రశ్నయా సేవయాత్ అని. అంటే ఆయన ముందు వినమ్రత అంటే వినయంతోని నేర్చుకోవాలనే తపనతోని నిన్ను శరణాగతి పొంది అంటే మీరు నాకు ఎలా అయినా చెప్పాలి. నేను మిమ్మల్ని సేవ చేస్తూ మీ దగ్గర నేను ఈ విద్యను నేర్చుకోవాలని బహిర్ముఖంగా శరీరంతో ఉన్న ఆయనకి గురువుకి సేవ ఎప్పుడైతే చేస్తామో అంతర్ముఖంగా మనలో వెళ్ళిపోతారంట. ఆ వెళ్ళిపోయేటప్పుడు మనలోని ఆయన నేర్పించి ఏదైతే విద్య బహిర్ముఖంగా బయట ఏదైతే నేర్పిస్తున్నారో, ఆ విద్యను మనం అందుకుని సాధన అనేది చేస్తామో, అంటే దాన్ని నేర్చుకునే పని ఎప్పుడైతే చేస్తామో, అప్పుడేంటంటే మనకి ఆ విద్య అనేది అందుతుంది. అంటే దీనికి ఏం కావాలి? ఏకాగ్రత కావాలి. నేర్చుకోవాలన్న తపన కావాలి. ఎప్పుడైతే మనకు ఆ 2 ఉంటాయో, అప్పుడు మనం ఎదురుగా గురువు లేకపోయినా ఆయనను మనం లోపల తలుచుకొని ఇప్పుడు కొందరు కొన్ని విషయాలు నేర్చుకుంటూ ఉంటారు. మనిషి ఇక్కడైతే ఉండరు. మనం ఇప్పుడు ఫోను ద్వారా చూస్తున్నాం. తల్లిదండ్రుల దగ్గరే ఒక పని నేర్చుకోవాలి. ఈ పని ఎలా చేయాలని చెప్పేసి ముందు మనకు తెలీదు. కానీ తెలుసుకొని జస్ట్ మాటలు వాళ్ళక్కడ జస్ట్ చెప్తుంటారు. మనం ట్రై చేస్తాం. అదేంటంటే అది తెలుసుకోవాలి. దాన్ని నేనెలాగైనా అది నేర్చుకోవాలని మనం ట్రై చేస్తూ ఉంటాం. అది ఎప్పుడొస్తుంది? మనం కూడాను అది తెలుసుకోని తపన ఎప్పుడైతే మొదలయ్యి దాన్ని మనం ఆహ్, ప్రాక్టికల్‌గా చూపించి ట్రై చేస్తామో అప్పుడు ఆ విద్య మనకొస్తుంది. అలాగే ఇక్కడ కూడాను ఏకలవ్య వారు అదే విధంగా చేశారన్నమాట. ఆ విధంగా ఆయన ఎక్కడో నేర్పించే ఆ విద్యను తననే గురువుగా భావించి నేర్చుకున్నాడు. అంటే ఆయనతో ఇంటర్నల్‌గా ఆయన కనెక్ట్ అయ్యారన్నమాట. అదే విధంగా మనం ఇప్పుడు దేవుళ్ళతో కనెక్ట్ అవుతూ ఉంటాం. ధ్యానం చేస్తున్నాం. ఆ ధ్యానం చేసేటప్పుడు కూడాను ఏ దేవుడు అంటే ఇప్పుడు హనుమంతుల వారు భయం నుంచి కాపాడతారు. మనకు ధైర్యాన్ని అందిస్తారని చెప్పేసి ఆ దేవుడితో కనెక్ట్ అయ్యేటప్పుడు మనకి ఆయన యొక్క శక్తి మనలోని స్పృశించి వెళ్తుందనమాట అంతర్ముఖంగా. అదే విధంగా ఇక్కడ ఏకలవ్య వారు కూడాను చేశారు. ఆ విధంగా తను ధనుర్విద్యని పూర్తిగా నేర్చుకున్నారు. అందుకే గురువు, గురువు ముఖంగానే ఏదైనా మంత్రం గాని, విష్ణు సహస్రం గాని, ఇలాంటివన్నీను ఎక్కువగా నేర్చుకునేవాళ్ళు అప్పట్లోనే. ఇప్పుడు కొందరు చేస్తున్నారు, కొందరు చెయ్యట్లేదు. నాకు అది తెలీదు. కానీ గురుముఖంగా మనం భగవద్గీత అవని సరే, రామాయణ, మహాభాగవతాలైనా సరే, ఏవైనా నేర్చుకుంటారంట. ఆ విధంగా అయితే వాళ్ళేదైతే జ్ఞానం నేర్చుకున్నారో, మనకి అంతర్ముఖంగా మనలో ఉన్న చైతన్య గురుని మనకి స్పృశించి వెళ్ళడం వల్ల ఏంటంటే, మనకా జ్ఞానం అనేది అందుతుంది. ఈ విధంగా మనం ఆహ్, ఆ ప్రజ్ఞ ఏదైతే ఉందో సాధన బట్టే మనం అర్థం చేసుకోగలుగుతాం. అంటే వాళ్ళలో ఉన్నది వాళ్ళేదైతే తెలుసుకున్నారో వారు మనకి ఇండైరెక్ట్‌గా మనకి తెలియజేస్తారనమాట. అందుకే ఏకలవ్యుడు ద్రోణాచార్యుని యొక్క మట్టి విగ్రహం పెట్టి నేర్చుకోవాలనుకున్న తపన ఆయన యొక్క కృప ద్వారా అంటే అంతర్ముఖంగా ఆయన కృప అంటే ఆయన స్పృశించి వెళ్ళటం వల్ల ఏంటంటే ఆయన ఆహ్, ఏదైతే గురువు మట్టి విగ్రహంలో జాగృతమయ్యి ఈయనలోకొచ్చిందో, ఆ విధంగా ఆయన ధనుర్విద్య నైపుణ్యం అనేది బాగా నేర్చుకోవడం అనేది జరిగింది. ఇంకా ఏంటంటే ఇక్కడ శస్త్రం అంటే ఏటి? హస్త్రం అంటే శస్త్రాలకి, హస్త్రాలకి ఏంటి డిఫరెన్స్ అంటే ఇక్కడ నార్మల్‌గా ఉత్తి బాణాలతో మాత్రమే ప్రయోగం చేస్తారు. అంటే 3 బాణాలు, 5 బాణాలు, 7 బాణాలు విడిచిపెడతారే బాణాలతో మాత్రమే అంటే ఆర్చరీ అంటారు. ఇప్పుడు మన పిల్లలు నేర్చుకునేది ఆర్చరీ అంటారు. ఆ విద్య అనేది ఈయనేంటంటే దాంట్లో మంచి దిట్టగా మారారన్నమాట. అలాగే అస్త్ర విద్యలంటే ఏంటి? మంత్రం ద్వారా అంటే దానికంటూ ఒక వే ఉంది దారి. అదేంటంటే ప్రయోగం చేస్తారట, ఉపసంహారం చేసుకోవడం, ధ్యాన మంత్రం, అలాగే అభిమాన దేవత, నెక్స్ట్ అనుష్ఠాన దేవత అనే పెద్ద ప్రక్రియ ద్వారా మంత్రం
కూర్చొని ధ్యానించి దాని శక్తి మన యందు జాగృతమైతే దాని మంత్రం యొక్క జాగృతిని బట్టి ప్రయోగిస్తారంట. దాన్ని శస్త్ర అంటారు. నారాయణాస్త్రం, నెక్స్ట్ బ్రహ్మాస్త్రం ఇవన్నీను ఒక పెద్ద మొత్తంలో దేని మీద ప్రయోగించేటప్పుడు ఉపయోగించామనమాట. ఇక్కడేటంటే ఈ విధంగా ఆయన శస్త్ర విద్యల్లోని అంటే విలువిద్యలో మాత్రమే నైపుణ్యం అనేది ద్రోణాచార్య వారిని మట్టి విగ్రహం ద్వారా ఆయన నేర్చుకొని మంచి శిష్యుడిగా ఆయన వృద్ధి చెందారన్నమాట. ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఈ విలువిద్య నేర్చుకున్న తర్వాత కొన్నాళ్ళ తర్వాత వచ్చి ఆయన ఇప్పుడు పాండవులందరూను ఈ శస్త్ర విద్యలనేవి ప్రయోగించడానికి ఈ అడవుల్లోకి వస్తారు కదండీ! వచ్చేటప్పుడు వాళ్ళతో పాటు వచ్చేటప్పుడు ఏంటంటే ఒకరోజు రాత్రి ఈ విద్యలనేవి ప్రదర్శిస్తున్న టైంలోనే ఏంటో ఇక్కడ ఏకలవ్యుడు తల కిందులుగా తపస్సు చేసుకుంటున్నట్టు చేస్తూ ఉన్నప్పుడు ఒక కుక్క అనేది అరిచిందనమాట. అక్కడ ఉన్న వేట కుక్క ఒకటి అరిచేటప్పుడు అది బౌమని ఇలా నోరు చాపి అరిచేలోపు ఆయన 7 బాణాలు ఒకేసారిగా దాని మీద ప్రయోగించారు. తన యొక్క విద్యని ప్రదర్శించాడు. అది ఎవరో ఒకరు చూసి అది అర్జునుడు చూసి ఆయన యొక్క విద్యకు ఇంతటి అంటే చీకట్లో ఒకేసారి అన్ని బాణాలు వేయగల శక్తి అతనిలో చూసేసరికి నేను ఈ విద్యలోని ఇంకా తనకన్నా ప్రావీణ్యం కాలేకపోయాను అని అనుకుంటూ తన గురువు దగ్గరికి వెళ్ళారంట. ద్రోణాచార్యుల వారి దగ్గరికి వెళ్ళి గురువు గారు ఇలా ఒక కుక్క ఇలా అరుస్తున్న లోపలే 7 బాణాలు వేశారు. ఒక నిషాద వ్యక్తి ఆ వ్యక్తి చేసేసరికి ఇంకా అంటే నేను కూడా శస్త్ర విద్యలో ఇంత ప్రావీణ్యం కాలేకపోయాను, తను ఇంకా చక్కగా చేశాడు అని చెప్పేసి చెప్పాడన్నమాట. అంటే తను నా విద్య అనేది తక్కువే, తను ఇంకా చక్కగా నేర్చుకున్నాడు, ఎలా నేర్చుకున్నాడు అని చెప్పేసి గురువుని అడిగాడు. వెంటనే ద్రోణాచార్యులు వారు ఆ ఏకలవ్యుడి దగ్గరికి ఎక్కడున్నాడో పద చూద్దాం అని చెప్పేసి తీసుకువెళ్ళారనమాట. తీసుకువెళ్తే ఇక్కడ ఏమైంది, ద్రోణాచార్యుల వారు ఏకలవ్యుడి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి చూసి తన యొక్క మట్టి విగ్రహం కూడా చూసి నువ్వెలా నేర్చుకున్నావు ఏంటి అని చెప్పేసి అన్నిను క్లుప్తంగా అడిగేసరికి తను అన్ని చెప్పాడనమాట. చెప్తే ఏమైంది, ఇలా నేను మీ దగ్గరికి ఒకానొకప్పుడు వచ్చాను, మీరు నన్ను శిష్యుడిగా అంగీకరించలేదు, నాకు ఎలాగైనా విద్య నేర్చుకోవాలని ఉంది మీ దగ్గరే, అందుకే మీ యొక్క విగ్రహాన్ని పెట్టుకొని నేను నేర్చుకున్నాను. నాకు ఈ విధంగా నేను మీరు చెప్పే విద్య నేర్చుకున్నాను. నేర్చుకోవడం వల్ల నేను శస్త్రాల్లో ప్రావీణ్యాన్ని అయ్యానని చెప్పేసి చెప్తాడనమాట. అందుకు ద్రోణాచార్యులు చాలా ఆనందపడిపోయి చాలా చక్కగా నేర్చుకున్నావని చెప్పేసి అంటారనమాట. అనేసి అయితే నువ్వు నాకు గురుదక్షిణగా ఏమిస్తావు అని అడిగారు. అంటే ఇక్కడ ఏంటి, డైరెక్ట్‌గా నేర్పలేదు ద్రోణాచార్యుల వారు. కానీ ఇక్కడ తనని ఏమిస్తాం అనేసరికి మీకేం కావాలో కోరుకోండి, ఇక్కడ ఉన్న ఏం కావాలన్నా ఈ రాజ్యం కావాలా అంటే ఈ నిషాద రాజ్యం ఏదైతే ఉందో ఆ రాజ్యాన్ని నేను ఇస్తాను, నా ప్రాణాలైనా మీకు ఇచ్చేస్తాను, నా శరీరం అంతా మీదే అని చెప్పేసి అనేసరికి వెంటనే ద్రోణాచార్యుల వారు నాకు అవన్నీ వద్దు, నీ కుడి చేతి బొటన వేలు చాలు అని చెప్పేసి అడుగుతారన్నమాట. అడిగితే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వెంటనే ఆ బాణాల సంచి ఉంటుంది కదండి, బ్యాగ్ పెట్టుకుంటారు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం
ఇండైరెక్ట్ గా నేర్చుకున్నావని చెప్పేసి నేను నీకెందుకు ఇవ్వాలి, నువ్వెప్పుడు నేర్పావని చెప్పేసి అనేస్తాం. నా మటుకు నీ ట్రై చేస్తే కదా వచ్చిందని చెప్పేసి మనం ఏదైనా తల్లి ద్వారా నేర్చుకున్నా, ఒక గురువు జస్ట్ నార్మల్ ఇంటిమేషన్ ఇచ్చినా నేను మీ ద్వారా నేర్చుకోలేదు, నా వరకు నేను నేర్చుకున్నాను, నాకు నేనే ట్రై చేశానని చెప్పేసి అంటారు. కానీ ఆ ట్రై చేయాలన్నా కొద్దిగా తెలిస్తే కదా! ఏదో విధంగా మనం అక్కడి నుంచి తెలుసుకున్నామని మనం కొద్దిగైనా మనం ఆలోచించం. అంతా నా క్రెడిటే అని చెప్పేసి అంటాం. కానీ అది తప్పు. కానీ వాళ్ళు మనకి అంతర్ముఖంగా నేర్పారు అనేది మనం గుర్తుంచుకోవాలి. అదే విధంగా ఇక్కడ ద్రోణాచార్యుల వారు కూడాను ఏకలవ్యుడికి నేర్పించారు. దాని నుంచే తను అంతటి గురుభక్తిని చూపిచ్చాడు కూడా. ఇంకా చెప్పాలంటే ఆహ్, ఇలా అయ్యేసరికి ద్రోణాచార్యుల వారు అక్కడి వరకే మనకు తెలిసిన స్టోరీ. అంటే ఆహ్, తను డైరెక్ట్‌గా నేర్పలేదు గానీ, గురుదక్షిణ అడిగారని చెప్పేసి అంటారు. కానీ, ఆ గురుదక్షిణ ఇచ్చిన తర్వాత కూడాను ఏకలవ్యుడు వారిని కొంత నిర్మాణమైన ప్రదేశం ఒక కొండల వైపు తీసుకువెళ్ళి, "నువ్వేమి బాధపడనక్కర్లేదు. నీకున్న ఆ మిగతా వేలుతో నువ్వు 4 వేలు ఇప్పుడు 9 వేలు ఉంటాయి కదండీ! ఈ 4 వేలతో కూడా నువ్వు ధనుర్విద్యలోని ఆహ్, మంచి విలువిద్యకారుడు అవుతావు" అని చెప్పి తనని ఆశీర్వదించి కొన్ని ట్రిక్స్ అనేవి చెప్తారన్నమాట. ఆ విధంగా ఇక్కడ పిల్లలు నేర్చుకోవాల్సిందేమన్నా మనలోని పెద్దవాళ్ళెవరైనా నేర్చుకోవాల్సిందేంటంటే, మన శరీరంలో ఒక్క అవయవం పోయినా మిగతావి ఉన్నాయి. వాటితో మనం జీవించగలము అనేది మనం తెలుసుకోవాలి. అంటే ఒకటి పోయిందని చెప్పేసి ఉన్న వాటిని మనం ఇవుంటే ఇవేనా ఉన్నాయని మనం తీసుకోం. కానీ ఏకలవ్యుడు కూడానిక్కడ నాకు ఒక వేణి పోయిందని ఆ నిషాద రాజ్యంలో ఉన్నవాళ్ళు నెక్స్ట్ ఆహ్, యువ రాజుగా రాజు అవ్వాల్సిన వాడు ఏకలవ్యుడనమాట. అయితే తను అలా అయ్యేసరికి బాధపడతారు. కానీ మీరేం బాధపడనక్కర్లేదు. నాకా వేలు పోయిందని బాధ లేదు. మిగతా 9,000 ఉన్నాయి. వాటితో నేను జీవించగలను. ఇంతకన్నా ఎక్కువగా చక్కగా జీవించగలను. విద్య నేర్చుకోగలనని చెప్పేసి చూపిచ్చాడు. అదే పిల్లలు ఒక ఎగ్జామ్‌లో పాస్ అవ్వకపోయినా ఆహ్, డిసప్పాయింట్ అయిపోతారు. కానీ ఇది పోయినా మిగతా వాటితో అంటే ఉన్న దానితోని లేని దాని కోసం బాధపడకుండా ఉన్నదానికి కృతజ్ఞత చెప్పుకొని మనం ఎప్పుడైతే వెళ్తామో, మనకు ఆటోమేటిక్‌గా వే అనేది ఏ విధంగా వెళ్ళాలి, ఏ విధంగా మనం విద్య నేర్చుకోవాలన్నా సరే, మనకి త్రోవనేది కనిపిస్తుంది అని తెలుసుకోవాలనమాట. మరొకటేంటంటే, ఆ విధంగా తను విద్య అనేది నేర్చుకున్నాడు. ఇక్కడ ద్రోణాచార్యులు అంటే మనం ఆల్టర్‌నేషన్ పిల్లలలోని మనం ఏం చెప్పాలి? యువతలోని గాని, ఎవరిలో గాని ఏంటంటే, ఒకటి పోతే ఒక మార్గం మూసుకుపోతే ఇ ఇంకా కనిపెట్టి దాన్ని మనం ఆచరణలో తెచ్చుకోవాలి గానీ, పోయిన దాని కోసం బాధపడుతూ ఉన్నదాన్ని ఉన్నదాని పట్ల కృతజ్ఞతను కోల్పోకూడదు అనేది మనం నేర్చుకోవాలన్నమాట. అంటే ప్రతి సమస్యకి 5, 5 పరిష్కారాలు ఖచ్చితంగా ఉంటాయి. సమస్య అంటూ ఉందంటే దానికి పరిష్కారం అంటూ ఉంది. 72 శ్వాసల ద్వారా మనకు తెలుసు. అదే విధంగా ఇప్పుడు కూడాను మనం ఈ విధంగా తెలుసుకోవచ్చని ఏకలవ్యుల వారు మనకి ఈ విధంగా కూడా మనకి చెప్పారన్నమాట. అదే విధంగా ఇక్కడ ఈ ప ఈ ఇక్కడ ఈ సంఘటన అయిపోయిన తర్వాత ఏకలవ్యుడి కోసం మరి ఎవరికీ పెద్దగా తెలీదు. కానీ ఏకలవ్యుడు ఈ వేణి అనే బొటన వేణి కోల్పోయిన తర్వాత ఏంటంటే బాధపడకుండా తను ఇప్పుడు ఎవరైతే నిషాద రాజు హిరణ్యధన్యుడు అంటే ఇప్పుడు పెంచిన తండ్రి. ఈ హిరణ్యధన్యుడు ఎవరు? ఏకలవ్యుడిని పెంచిన తండ్రి. అంటే ఈయన దత్తతకు వెళ్లారన్నమాట. ఎందుకంటే దేవశ్రవుడు
ఈ ఏకలవ్యుడు పుట్టినప్పుడు కొన్ని నక్కలు అంటే అపశకునాలు ఏవో వచ్చాయని చెప్పేసి తన్ని ఈ అప్పట్లోని నిషాద అంటే అడవుల్లోని ఇదంతాను ఏమంటారు దాన్ని? అడవుల్లోని ఉండే రాజులు, రాజ్యాలుంటాయి కదండీ! అక్కడ ఉన్న రాజు హిరణ్యధన్యుడికి దత్తతగా ఇచ్చేస్తారన్నమాట. ఆ విధంగా తను రాజవంశానికి చెందినవాడు కాకుండా నిషాద వ్యక్తిగా మనకి పరిచయం అయ్యారు. కానీ ఆయన ఒక క్షత్రియుడనమాట. ఈ విధంగా అయిన తర్వాత ఆయన ఈ హిరణ్యధనుడు అనేవారు జరాసంధుని యొక్క సైన్యంలో ఒక సైన్యాధికారిగా ఉండేవారన్నమాట. ఆయన ఇప్పుడు ఈ జరాసంధ సైన్యంలో ఏకలవ్యుడు తన తండ్రి తర్వాత తను చేరాడన్నమాట. చేరి ఇప్పుడు కంసుడిని యొక్క మామ ఈ జరాసంధుడు. ఈ జరాసంధుడు ఏంటంటే కంసుడు చనిపోయాక పిల్లనిచ్చిన తండ్రి కాబట్టి తన మీద అంటే కృష్ణుడి పైన కోపంతోని కృష్ణుడిపై దండెత్తడం, పగతో ఉండడం అనేది జరిగింది. ఇలా ఎన్నో సార్లు మధురపై దండెత్తి కృష్ణుడిని ద్వారకకు వెళ్ళిపోయేలాగా ఎన్నో సార్లు దండెత్తారన్నమాట. అలా కొన్ని సార్లు జరిగింది. ఎప్పుడున్న ద్వారకలో కృష్ణుడు లేనప్పుడల్లాను సరే దండెత్తడం, ఆయన పైన ఎలాగైనా విజయం సాధించాలని చూస్తూ ఉండడం అనేది జరిగింది. ఇంకా ఏంటంటే కొన్నాళ్ళ తర్వాత ఈ ఏకలవ్యుడు వారేంటంటే శ్రీకృష్ణుడు అంటే ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు కంసుడు చనిపోయాక జరాసంధుడు నెక్స్ట్ శిశుపాలుడు దంతవక్తుడు ఒక పౌండ్రీక వాసుదేవుడు అంటారు. అంటే శ్రీకృష్ణుని యొక్క డూప్ అంటారు. అంటే ఆయనలాగే పిల్లన గ్రోవి, నెమలి పించు అన్ని పెట్టుకొని మనం రాధాకృష్ణ సీరియల్ చూస్తూ ఉంటాం కదండి, మనం చూసాము. అట్లా అచ్చం కృష్ణునిలాగే ఉంటారన్నమాట. ఈ ముగ్గురును ద్వారక పైన దండెత్తి శ్రీకృష్ణ భగవాను చేత చంపబడ్డారు. ఆ తర్వాత జరాసంధుడు చంపబడ్డారు. చంపబడిన తర్వాత కొన్నాళ్ళ తర్వాత ఈయన గుజరాత్‌లో ఎన్నాలో ఒక ఏంటంటారు, చిన్న దీవిలోని ఎన్నాలో దాగున్నాడు. దాగుని ఎప్పుడైతే ద్వారకు కృష్ణుడు లేడని తెలిసిందో మళ్ళీ వచ్చి ఏకలవ్యుడేమో కృష్ణుడి పైన దండెత్తాడు. దండెత్తినప్పుడు మీ వాయిస్ స్ట్రక్ అవుతుంది మేడం అప్పుడప్పుడు. విష్ణు చక్రం ద్వారా తన్ని వధించారన్నమాట. ఆ విధంగా ఏకలవ్యుడు చనిపోయాడు. ఇంకా చెప్పాలంటే ఏకలవ్యుడిలోని మనం మంచి తీసుకోవాలంటే ఏకలవ్యుడు యొక్క ఏకాగ్రత, అది ఒక విద్యార్థి అవ్వచ్చు, ఒక వ్యక్తి అయినా అవ్వచ్చు, ఏ విధంగా అయినా సరే తన నుంచి ఏకాగ్రత ఎలా చేయాలి అనేది నేర్చుకోవాలి. అలాగే ఏకలవ్యుడికి మంచి గుణం ఉంది, చెడు గుణం ఉంది. అంటే ఆయన ధర్మం పక్కన నిలబడలేదు. తన విద్య ఇవన్నీ ప్రావీణ్యం చూస్తే ఎంతో చక్కటి శస్త్ర విద్య పారంగతుడయ్యాడు. కానీ చివరికి సుదర్శన చక్రం ద్వారా తాను కృష్ణుడి చేత చంపబడ్డాడన్నమాట. ఈ ఏకలవ్యుడు పూర్వజన్మలో ఎవరంటే మనకి మహాభారత తాత్పర్యంలోని మధ్వాచార్యుల వారు యక్షుల్లో ఒకడైన ఈ మణిమంతుడేనే ఒక యక్షుడు అని చెప్పారన్నమాట. ఆయన ఒక రాక్షస జాతికి చెందినవాడు. ఆయన యొక్క అంశే ఈ ఏకలవ్యుడు. అలాగే ఎలాగైతే శిశుపాలుడు, దంతవర్తుడు, అలాగే జై విజయుల యొక్క అంశయో అలాగే రకరకాల అంశాల్లోని కొందరు పుట్టారు. అందులో ఏకలవ్యుడు కూడా యక్ష రాక్షస అంశకు చెందిన వంశానికి చెందినవాడని మహాభారత తాత్పర్యం నందు ఇది చెప్పబడి ఉందన్నమాట. అందుకే ప్రతి ఒక్కరి కోసం మనం ఎప్పుడైనా సరే పూర్తిగా తెలుసుకోవాలి. ఏకలవ్యుడిని ద్రోణాచార్యుల వారు కుల వివక్షతోని నేర్పించలేదని మనం ఎప్పుడు అనుకోకూడదు. ఆయన ఆల్రెడీ థర్డ్ ఏ మాస్టర్.
ఆయనకి అన్నీ తెలుసు. ఎందుకంటే ఆయన ధనుర్విద్యనే దానంగా పరశురాముడి దగ్గర అందుకున్నవాళ్ళు. ఆయనకి ముందు వెనక అన్నీ తెలిసే ఆయన విద్య నేర్పలే. అదే ఆయన యొక్క బొటనవేలు తీసుకోకపోయుంటే ఆయన వల్ల ఇక్కడ విద్య ఇలాగా పెరిగి పెద్ద అంటే ఆహ్, చిన్న దెబ్బ తగిలి అది ఇన్ఫెక్షన్‌గా మారి పెద్దదయ్యి మనిషి చనిపోయే పరిస్థితి ఎలా వస్తుందో, అలాగే ఈయన విద్య అనేది నేర్చుకొని చెడుకు ఉపయోగిస్తే కౌరవులకి, పాండవులకి, కురు వంశానికే వ్యతిరేక అవుతాడని అనుమానించే ద్రోణాచార్యుల వారు ఆయనకి ఇటువంటి గురుదక్షిణ అనేది అడగడం జరిగింది. అద్ ఇక్కడ అర్జున్ వారికి ధర్మ బుద్ధి ఉంది. కానీ ఏకలవ్యుల వారికి ధర్మం బుద్ధి లేదు. అందుకోసమే అర్జున్‌ని తన యొక్క పూర్తి విద్యకు అనేది నేర్పించారు. అంటే దుష్ట బుద్ధి ఉండడం వలన ఆయనకి ఆ విద్య అనేది అందలేదు ఏకలవ్యుడి వారికి. ఇది మాస్టర్స్ నేను తెలుసుకున్నది. మీరేదైనా తెలుసుకున్నది ఏమైనా ఉంటే తప్పులే ఉంటే క్షమించి చెప్పాలి. థాంక్ యూ మాస్టర్.